కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణులతో కూడిన అధ్యయన కమిటీని నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన అవినీతి అక్రమాలను కమిషన్ నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో నివేదికలో పొందుపర్చిన రిమార్కులను నిపుణులు చర్చిస్తున్నట్లు సమాచారం. రేపు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించేందుకు ఈ భేటీ జరుగుతోంది. అధ్యయన కమిటీ మంత్రి ఉత్తమ్ కు వివరించిన తర్వాత సీఎంతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై అధ్యయన కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణులతో కూడిన అధ్యయన కమిటీని నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను కమిషన్ నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో నివేదికలో పొందుపర్చిన రిమార్కులను నిపుణులు చర్చిస్తున్నట్లు సమాచారం. రేపు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించేందుకు ఈ భేటీ జరుగుతోంది. అధ్యయన కమిటీ మంత్రి ఉత్తమ్ కు వివరించిన తర్వాత సీఎంతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన కొద్దిసేపటి క్రితమే ఇటు సెక్రటరియట్ లో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సిఎస్ రామచంద్రరావు అధ్యక్షతన కూడా త్రిసభ్య కమిటీ కూడా భేటీ అయింది. ప్రధానంగా ఇటు కాళేశ్వరం కమిషన్ పై ఇప్పటికే ఇటు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మొన్న ఫ్రైడే నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక పీసీ ఘోష్ కమిషన్ కూడా కాళేశ్వరం మరి దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని అధ్యయనం కోసం 3 సభ్యులతో కమిటీ కూడా వేశారు. ప్రధానంగా ఇందులో అధ్యయనానికి ఇటు ఇరిగేషన్, న్యాయ, జీఏడీ శాఖల కార్యదర్శులు కూడా త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరి కమిటీలో ఇటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ జీఏడీ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతిని కూడా కమిటీలుగా సభ్యులుగా నియమించారు. మరి ప్రధానంగా ఇటు పీసీ ఘోష్ కమిషన్ లో ఏముంది, దీన్ని అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ కమిటీని కూడా కోరడం జరిగింది. మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకి కేబినెట్ భేటీ కూడా జరగనుంది. మరి ప్రధానంగా ఇటు పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక పైనే ప్రధానంగా రేపు కేబినెట్ భేటీలో కూడా చర్చ జరగనుంది. కాబట్టి మరి ఒక నివేదికలో ఏముంది, మరి ఎవరి తప్పిదం వల్ల మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి ఇటు మేడిగడ్డ గాని, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు సంబంధించి అవకతవకలు ఏం జరిగాయి, ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, మరి దాని నమూనా భాగంగా మరి ఎక్కడ తప్పు జరిగిందనిపై కూడా మరి యొక్క ఇప్పటికే ఇటు పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిటీ కూడా కమిషన్ కూడా తేల్చడం జరిగింది. మరి ఇప్పటికే ఈ కమిటీ రిపోర్ట్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ ని 2023 అక్టోబర్ 21న కూడా మరి ఆ పిల్లల కుంగుబాటు జరిగింది. మరి అందులో బి బ్లాక్ లో పిల్లర్ నెంబర్స్ 18, 90, 20, 21 దానికి సంబంధించిన పిల్లల కుంగుబాటు కూడా జరిగింది. మరి అప్పుడు పెద్ద సంచలనమైంది. అప్పుడు అంతా కూడా ఎలక్షన్ టైం కావడంతో మరి మొత్తానికే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే అదంతా జరిగిందని కూడా మరి కాంగ్రెస్ ఆరోపించింది. మరి దీనిపై కూడా ఇప్పటికే ఇటు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దానికి ప్రధానంగా ఇటు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలు కూడా విచారణ కోసం 2024 మార్చి 14 కూడా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీనాసి చంద్రఘోష్ తో విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క బ్యారేజ్ సంబంధించిన ప్రణాళిక నమూనాలు, నాణ్యత నిర్వహణ ప్రధాన లోపాలు కాగా మరి స్థల ఎంపిక కూడా ఇందుకు ప్రధాన కారణమని కూడా కమిషన్ తన నివేదికలు కూడా వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి మరి బ్యారేజ్ నిర్మాణంలో పాల్పంచుకున్న ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇటు చీఫ్ ఎస్ఈలు, అదేవిధంగా నిర్మాణ సంస్థల ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా మరి అప్పటి సీఎంగా ఉన్నటువంటి మరి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు అంటే అప్పుడు ఫస్ట్ టర్మ్ లో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు ఫస్ట్ టర్మ్ లో అంటే 2013లో మరి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేంద్ర ఉన్నారు. మరి సెకండ్ టర్మ్ కి వచ్చేసరికి నీటిపారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కాబట్టి మరి ఇందులో ఎవరి ప్రమేయంతో
మరి యొక్క నిర్మాణ లోపం జరిగింది, ఇదంతా ప్లాన్ అంతా ఎవరిది, మరి పిల్లల కుంగుబాటు సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారు, అంటే ఇది చీఫ్ ఇంజనీర్లు వహిస్తారా లేకపోతే అంతా తనే చేశారని మరి చెప్పుకున్నటువంటి కేసీఆర్, లేకపోతే హరీష్ రావు అప్పుడు నీటిపారుదల శాఖ ఉన్నది, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటలు ఉన్నారు కాబట్టి మరి ప్రధానంగా వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చర్చ జరిగింది. కాబట్టి మరి ఎవరి తప్పుదోవలో జరిగింది, ఈ నిర్వహణ లోపం అంతా కూడా మరి చీఫ్ ఇంజనీర్ల వల్ల జరిగిందా, మరి అప్పుడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్ వల్ల జరిగిందా, మరి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గానీ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఈటెల వల్ల జరిగిన దానిపై కూడా ఈ కమిటీ నీకు తెలిసింది. మరి ప్రధానంగా ఈ నిర్మాణ లోపం, అదేవిధంగా దానికి సంబంధించిన ప్లేస్ చేంజెస్ చేయడం వల్లనే మరి ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు చేసుకున్నట్టు కూడా కమిషన్ నివేదికలో వెల్లడించారని చెప్తున్నారు. కాబట్టి మరి ప్రధానంగా ఇటు తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ లొకేషన్ మార్పుపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనే అంశంపైనే కమిషన్ స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అంటే పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ లో కూడా అదే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపైనే ప్రధానంగా ఈ రోజు సెక్రటరియట్ లో కొద్దిసేపటి క్రితమే ఇటు త్రిసభ్య కమిటీ కూడా చర్చిస్తుంది. కమిటీ చర్చించిన తర్వాత దానిపై పూర్తి నివేదిక తీసుకొచ్చిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఇప్పటికే రామగుండం సభ నుంచి ఆయన డైరెక్ట్ హెలికాప్టర్లు కూడా హైదరాబాద్ వస్తున్నారు. మరి ఆయనతో కూడా భేటీ తర్వాత మరి ఈరోజు సాయంత్రం 7 తర్వాత జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాలు కూడా భేటీ అవుతారు. సతీష్, ఇప్పుడు రేపు జరగబోయే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అంటే ఇదే అంశంపై ముఖ్యంగా భేటీ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది కాబట్టి ఏ అంశాలపై ముఖ్యంగా చర్చించబోతున్నారు? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే ఇటు పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదికపై కూడా త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. అంటే ఇందులో అసలు ఏముంది అంటే లెటర్ హెడ్ ద్వారా హైలైట్ చేస్తూ అంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ గాని అన్నారం, అదేవిధంగా సుందిల్ల ప్రాజెక్ట్ సంబంధించి అంటే అన్నారం బ్యారేజ్ కి బుంగపడింది. ఇటు మేడిగడ్డ మొత్తానికైతే ఇటు పిల్లల కుంగుబాటు జరిగింది. మరి మొత్తానికి ఆ పిల్లర్ 21, 22 మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయింది. మనం చూసాం గతంలో కూడా గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా మనం చూసాం మొత్తం నెరబాసినటువంటి పరిస్థితి. కాబట్టి మరి దానికి ప్రధానంగా కారణం ఏంటి అంటే కింద ఇసుక మెట్టలు పూర్తిగా లోపడుకోవడంతోనే మరి అక్కడ బ్యారేజ్ నిర్మాణానికి అనువుగా లేని స్థలంలోనే అక్కడ నిర్మించారనే ప్రధానంగా ఆరోపణ ఉంది. అంటే ప్రధానంగా ఇటు తుమ్మడిహెట్టి వద్ద కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కట్టడంతోనే మరి ఈ రకంగా కుంగుబాటు జరిగింది. అదేవిధంగా ఇటు అన్నారం బ్యారేజ్ కి కుంగపోవడం, మరి అప్పుడు అంతా నమూనా గానీ అంటే ప్రాజెక్టు నిర్మాణం దానికి సంబంధించిన నమూనా గానీ మరి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగింది. మరి ఇప్పటికే ఇటు తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు 80,000 కోట్ల పైగా అవినీతి జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపు 1,00,000 కోట్లు అయ్యాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇదంతా ఎవరి వల్ల జరిగింది అంటే ప్రజాధనం ఈ రకంగా దుర్వినియోగం చేయడానికి మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రధాన కారణం కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఆరోపించారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు రిటైర్డ్ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో కూడా పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై అధ్యయనం చేశారు. మరి దాదాపు 3 నెలల పాటు కూడా ఈ కమిటీ పలువురిని ఇంజనీర్లని అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇటు మేడిగడ్డ అన్నారం అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా పాల్పంచుకున్న ఇంజనీర్లను కూడా వాళ్ళని విచారణ చేశారు. కొందరు ఇళ్లలో కూడా సోదాలు కూడా చేసడం జరిగింది. మరి కొంతమంది చీఫ్ ఇంజనీర్లను కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఈ యొక్క పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిటీ కూడా అధ్యయనం చేసి మరి నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొన్న ఫ్రైడే కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. కాబట్టి మరి ఈ యొక్క నివేదిక పైనే ఈ రోజు త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో ఇటు న్యాయ, ఇరిగేషన్, జీఏడీ సంబంధించిన శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా త్రిసభ్య కమిటీ నివేదికను కూడా అధ్యయనం చేసి సారాంశాన్ని కూడా సిద్ధం చేసి దానికి సంబంధించిన బాధ్యులు ఎవరు, మరి అప్పుడు నిర్మాణానికి సంబంధించి డైరెక్షన్ ఇచ్చినటువంటి కేసీఆర్ లేకపోతే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావా, మరి అప్పుడు నీటిపారుదల శాఖ ఉన్నటువంటి హరీష్ రావా లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఈటల, అంటే వీళ్ళ ముగ్గురు ప్రమేయంతోనే మరి దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు జరిగాయా, మరి దాని నమూనా వాళ్ళు జరిగా, మరి వీళ్ళపై కూడా మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ పై మరి ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే మరి ఈ యొక్క నివేదిక కూడా చాలా బలంగా ఉండాలి. మరి అందులో ప్రధానంగా హైలైట్ చేస్తూ మరి దానికి ముఖ్య కారణం ఎవరు, మరి కేసీఆర్, ఈటలనా, హరీష్ రావా, మరి అప్పుడు వాళ్ళు ప్రధానంగా ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ కమిటీ కూడా అధ్యయనం చేసి మరి త్రిసభ్య కమిటీ కూడా అధ్యయనం చేసి ఒక సారాంశాన్ని కూడా సిద్ధం చేస్తుంది. మరి ప్రధానంగా మీరు అన్నట్టుగా రేపు మధ్యాహ్నం జరిగే సెక్రటరీ జరిగే కేబినెట్ భేటీలు కూడా ప్రధానంగా ఇటు కాళేశ్వరం కమిషన్ పై మరి పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదిక పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి దీని తర్వాత మరి ఆయన క్రిమినల్ కేసు పెట్టి మరి వాళ్ళపై విచారణకు ఆదేశిస్తారా, ఎందుకంటే కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మరి అందరూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ పై నివేదికపై కూడా చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఆయన క్రిమినల్ కేసు పెట్టి తర్వాత ఇటు కేసీఆర్ ని గానీ హరీష్ రావు గానీ ఈటల్ని విచారణ చేస్తారో చూడాలి. లేదంటే మరి రాబోయే అసెంబ్లీ సమావేశాలైనా ఈ యొక్క కమిషన్ నివేదికపై కూడా చర్చ పెట్టి దానిలో ఏం జరిగింది, అసలుకి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి లోపాలు జరిగాయి, ఎక్కడ
అవకతవకలు జరిగాయి, మరి పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రజాధనం కూడా దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ పూర్తి నివేదికలు కూడా మేబీ రాబోయే అసెంబ్లీ సమావేశాలు చర్చకు పెట్టిన తర్వాత మరి వీళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టి తర్వాత ఫర్దర్ గా కోర్టు ద్వారా మూయే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రధానంగా అయితే మాత్రం ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చేటువంటి సారాంశం పైన మరి వాళ్ళు ఏ నిర్ణయిస్తారు, మరి అందులో ఏముంది, ఆ కమిషన్ లో ఏముందని కూడా ఇప్పటివరకు అయితే కొన్ని లీక్స్ వచ్చినప్పటికీ కూడా రేపు ఫర్దర్ గా రేపు కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరుగుతుంది కాబట్టి మరి అందులో మంత్రులంతా కూడా తెచ్చిన తర్వాతనే మరి ఈ రకంగా ఫర్దర్ గా కోర్టు ద్వారా కానీ మరి న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలి, అదేవిధంగా మరి ఆయన క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారా, లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశంలో మరి ప్రధానంగా ఈ యొక్క పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ నివేదికపై కూడా మరి అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గాని, మాజీ మంత్రులు ఉన్నటువంటి ఈటల గాని, అదేవిధంగా హరీష్ రావు పై మరి ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా ముందుకెళ్తారనే ప్రధానంగా రేపు కేబినెట్ భేటీలో కూడా చర్చ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.